గణేష్, ఏమైనా కూల్ డ్రింక్ తీసుకుంటావా? నాకేం వద్దులే అన్నా. ఎందుకు గణేష్ అంత డల్గా ఉన్నావు? ఏమైంది? బిజినెస్ ఎలా జరుగుతోంది? ఏంది బిజినెస్లే అన్నా, ప్రతిరోజు కస్టమర్స్ వస్తారు పోతారు, కానీ ఏమి కొనరు. అసలు నాకు ఏం జిల్లో ఏం అర్థం కావడం లేదు. బిజినెస్ అన్నాక అంతే గణేష్, మనమే ఓపిక్గా ఉండాలి. దీనికే నువ్వు డిసప్పాయింట్ అయితే ఎలా? సార్ ఏం కావాలి సార్? ఏం లేదండి, నిన్న పిల్లలకు బొమ్మలు తీసిపోయినాను. ఒక బొమ్మ నచ్చలేదంట, అది ఎక్స్చేంజ్ చేసుకుందామని వచ్చా. ఏంది సార్ పొద్దున్నే ఎక్స్చేంజ్ అంటూ వచ్చినారు మీరు? దానికంటే ఒక టైం ఉంటుంది, మళ్ళీ రాపోండి. నువ్వు చెప్పింది నిజమేమ్మా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. మళ్ళీ అంత దూరం నుంచి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సార్ ఒక్క నిమిషం సార్, దూరం నుంచి వచ్చాను అంటున్నారు. వాటర్ తీసుకోండి సార్, వాటర్ తాగుతారా? ఆ బొమ్మ ఇవ్వండి, నేను ఎక్స్చేంజ్ చేసి ఇస్తాను. సార్ మీకు ఏ బొమ్మలు కావాలి సార్? ఇది కావాలా? చూడండి, ఇది ఉంది, కొత్తగా వచ్చింది సార్. ఇది కూడా టెడ్డీ బేరు, కొత్తగా వచ్చినాయి. చూడండి మీకు ఏం కావాలో. 3 బొమ్మలు బాగున్నాయి. సర్లే, అన్నీ ప్యాక్ చేసి ఎక్స్చేంజ్ అమౌంట్ లెస్ చేసి మిగతా బిల్ వేయండి. సరే సార్. సార్ మీరు ఇంకా 1050 ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఇంతకుముందు నెంబర్కే ఫోన్పే చేసాం, చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసావా గణేష్, ఆయన ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చిన అతను ఇంకా 3 బొమ్మలు కొన్నాడు. మనము కస్టమర్ని నవ్వుతూ పలకరిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా షాపింగ్ చేస్తారు. ఎప్పుడైనా కూడా కస్టమర్ మీద మనము చిరాకు పడకూడదు. అదే నువ్వుంటే ఎలా చేస్తావో ఒకసారి ఊహించుకో. అది ఇదేదో బాగున్నట్లుందే. హలో బ్రదర్, ఒక నిమిషం ఇక్కడ రండి. సార్ చెప్పండి సార్. ఇది ఎంత పడుతుంది? ఇది 200 పడుతుంది సార్. 200? ఇదేదో బాగుంది, వాటర్ బాటిల్. ఇదెంత పడుతుంది? 100 సార్. 100? మరీ టూ మచ్ ప్రైజెస్ చెప్తున్నారు బ్రో మీ షాప్లో. జేసీబీ ఇదెంత పడుతుంది? 500 సార్. 500? సరే, ఇవన్నీ పట్టుకో, ఇవన్నీ పెట్టేసి అక్కడే. ఇదెంత పడుతుంది? ఏంటి సార్, అరగంట నుంచి మీరు తిరుగుతూనే ఉన్నారు, ఏమన్నా కొనేది ఉందా లేదా? హలో బ్రదర్, కొంటామండి, ఎందుకు అంత చిరాకు పడతారు? అయినా నాకేం నీ షాప్లో ఏం అవసరం లేదు, పట్టు. అలా ఉంటుంది గణేష్. ఎప్పుడైనా కూడా మనం కస్టమర్ని నవ్వుతూ మాట్లాడినామనుకో, మన షాప్ని మర్చిపోరు వాళ్ళు ఎప్పటికీ. నిజమేనా నువ్వు చెప్పింది కూడా? ఇప్పుడు నుంచి కస్టమర్స్ నేను కూడా నవ్వుతూ పలకరిస్తాను. సరే రా, టీ తాగేసి వద్దాం.